మా ప్రళయమేఘంలో వెలసిన చేప రూపం, ఋషుల రక్షణకు మత్స్యుడు వెలిగిన తేజం. వేదములు తెచ్చిన గాథ మొదటి అవతారం ఇది, మదనంలో మునిగిన పర్వతానికి ఆధారంగా. తాబేలు రూపంలో నిలిచిన కూర్మదేవునిగా, అమృతగాథకు ఆధారం అయ్యే నీవే. కోటి ఊపు తీరిన భూదేవిని మోసిన వరహ రూపంలో నీ ఉగ్రత తెలుపిన, అంధకారానికి వెలుగిచ్చిన రూపం ఇది. స్తంభము చీల్చి వెలసిన సింహానన రూపం, హిరణ్యకశిపుని సంహరించిన ధర్మ చక్రం. ప్రహ్లాద భక్తికి నీ ప్రేమ గాథ ఇది. బలి చక్రవర్తి ఎదుట వెలసిన వామనుడు, 3 అడుగులతో విశ్వాన్ని కొలిచినవాడు. వినయ రూపమైన నీ చిన్న రూపం ఇది. పరశు చేతిలో పట్టుకుని క్షత్రియ హంతకుడవై, తపస్సుతో నిత్యం నిలిచిన యోగి రూపమై. ధర్మ న్యాయానికి నిలబడ్డ పరశురాముడవు, ధర్మాన్ని బోధించిన ఆదర్శ రాజుకి రూపం. అరణ్యవాసంలో సీతా లక్ష్మణుల తోడుగా త్యాగం, రావణ సంహారంలో నీ విల్లు మ్రోగింది. వృందావన వీణలో గోపికలతో లీలలు, గీత పాఠములో కురుక్షేత్ర సంగ్రామాలు. పూర్తి అవతారమై వెలసిన కృష్ణుడివే, ఆత్మజ్ఞానం అహింస మార్గం బోధించిన. బుద్ధ రూపంలో నిశ్శబ్దంగా వెలిగిన, కరుణాకారుడవు శాంతికి మూలం నీవే. కాలాత్యంలో తల్కి రూపంలో రౌద్రంగా, ధర్మస్థాపనకు ఖడ్గంతో తలుక్కుమన్నవు. భవిష్యత్తులో వచ్చే తుది అవతారం నీవే. శరణం శరణం నారాయణ శరణం, దశరూపాల సారమేక నీవే పరమధామం. విశ్వచక్రానికి ఆది అంత్యము నీవే, శ్రీ మహావిష్ణువే శాశ్వత జీవమవు నీవే.